హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్మ, ది రమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పూరి ఆలు కర్రీ. ముందుగా కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకొని పొడవుగా చీల్చి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటే 2 పచ్చిమిర్చి, 2 బంగాళదుంపలు చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బంగాళదుంపలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి. కర్రీకి కొంచెంగా తాలింపు వేసుకోవాలి. ముందుగానే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి, కొంచెంగా కరివేపాకు, ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. చివరిగా కర్రీలో వేయడానికి శనగపిండి 2 స్పూన్ల వరకు తీసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. పూరి చేసుకోవడానికి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి, 150 గ్రామ్స్ వరకు. దీంట్లో ఒక పెద్ద స్పూన్ వరకు మైదా పిండి వేసాను. ఒక పావు స్పూను బొంబాయి రవ్వ వేయటం వల్ల పూరీలు పొంగి ఎక్కువసేపు అలా ఉంటాయి. అందుకని కొంచెంగా పంచదార వేసుకుంటాం. పంచదార వేయటం వల్ల పూరీలు మంచి రంగు వస్తాయి. మనకి సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడగా వేసుకొని శుభ్రంగా వాటర్ వేసి మెత్తగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరి పలచగా కలపకూడదండి పూరీ పిండిని ఎప్పుడు కూడా. అలా ఎక్కువ పలచగా కలిపితే కనుక మనకి నూనె అనేది ఎక్కువ పీలుస్తాయి. జస్ట్ పూరీ చేసుకోవడానికి 15 నిమిషాల ముందు మాత్రమే నేను పిండి తడిపి పెట్టాను. పూరీ పిండి మెత్తగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం కొంచెంగా ఒక డ్రాప్ ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతాయి, మరి ఎక్కువ వేగ అవసరం లేదు. దాంతోపాటే మనం బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి 2 నిమిషాలు మగ్గించుకొని తర్వాత కర్రీ సరిపడగా కారం, కొంచెంగా గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ వేసి ముక్కలు ఉడకడానికి సరిపడగా నీళ్లు వేసుకొని మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కలు బాగా సన్నంగా తరిగాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇది బాగా ఉడికిన తర్వాత చివరిలో మనం నీళ్లు పోసి కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది పూరీతో తినడానికి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం పూరీలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుని అది మీడియం నుంచి కొంచెం హై మంట పెట్టుకుని అప్పుడు పూరీలు రెడీ చేసుకుని వేయించుకోవాలండి. ఇక్కడ పూరీలు అనేవి మరీ పలుచగా ఒత్తుకోకూడదు, మీడియం మందం ఉంటే సరిపోతాయి. మరీ పలుచగా ఒత్తితే కనుక గట్టిగా అయిపోతాయి కానీ పొంగవు. వేడివేడిగా పూరి విత్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.